అమెరికా, ఇంగ్లాండ్, యూరోపియన్ దేశాలు అన్ని దేశాలలో కూడా ఇవాళ శాంతి భద్రతలకి ఇబ్బందికరమైన వాతావరణం, రక్షణ లేకుండా పోయింది ప్రజలకు. అక్కడ శాంతియుతంగా తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడన్నా పోయి కారు పార్క్ చేసుకొని శాంతంగా ఏదన్నా షాపింగ్ చేసుకొని వద్దామన్నా కూడా ఇబ్బంది. కారు కూడా పార్క్ చేసే పరిస్థితి లేదు. ఈ రకంగా ప్రపంచ వ్యాప్తంగా ఇలా పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. భారతదేశంలో మనమేమో ఒకటి చాలు, రెండు ముద్దు, మూడు వద్దు అంటున్నాం. ఆడేమో ఒక్కడికి 4 పిల్లలు, పిల్లానికి 3, కనీసం ఆడికి 10 మంది. అంటే ఒక్కొక్కడు 10 మంది, ఆ 10 మంది 100 మంది అవుతారు. పరిస్థితి ఏంది? 15-20 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంది అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం హిందువుల జనాభా తగ్గించుకోవద్దు. హిందువుల జనాభా పెంచే పరిస్థితి ఎట్లా, ఆలోచన ఎట్లా అంటే ఇద్దరిద్దరు 4 చేసుకోమంటలేదు నేను. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ రకంగా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? పాపులేషన్ కంట్రోల్ నరేంద్ర మోడీ గారు ఒకసారి ఎర్రకోట పై నుంచి మాట్లాడి దాని విషయంలో అవన్నీ భారతదేశంలో చాలా అవసరమైన పరిస్థితి ఏర్పాటు అవుతా ఉన్నది. ఇవాళ హిందువులు జనాభా తగ్గించుకోవద్దు, మనం ఐక్యంగా ఉండాలా. మన ఐక్యతే మన భద్రత. ఇవాళ మనం ఆత్మరక్షణ. మన పరిస్థితి ఏముంది? అలా బంగ్లాదేశ్లో మన హిందువుల పరిస్థితి ఏముంది? పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఏముంది? 22% ఉండే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇవాళ 1% పడిపోయినాం. కన్వర్షన్ అయిపోండి, లేకపోతే మర్డర్లు, మానభంగాలు, అక్కడి నుంచి పారిపోయి మన దేశానికి వస్తే హిందువులు ఇక్కడ వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తే ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అడ్డుకోవడానికి ఎన్ని శక్తులు ప్రయత్నం చేసిందో మనం చూసినాం. కరోనా మహమ్మారి వచ్చి వాళ్ళు చేస్తున్న ఏవైతే ఉద్యమాలు ఉండేనో అవన్నిటికీ బ్రేక్ పడ్డది. కానీ ఏదైతే ఈ డెమోగ్రఫిక్స్ చేంజ్ అవుతా ఉన్నాయో వాళ్ళు 1కి 10, మనమేమో 1 లేదా 2. ఇది ఏదైతే పరిస్థితులు ఏర్పాటు అవుతా ఉన్నాయో ఇది కరోనా మహమ్మారి కంటే ఎక్కువ డేంజరస్గా మారుతా ఉన్నది మన దేశానికి. ప్రతి హిందువు కళ్ళు తెరవాల్సిన అవసరం ఆసన్నమైంది. అందుకే చెప్తా ఉన్నా, ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, ప్రతి చోట ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు, హిందూ రాష్ట్ర స్థాపన, ఇవన్నీ కూడా అతి త్వరలో మన దేశంలో అవసరం. ఇది ఎవడో ఒక్కడి కోసం కాదు, ప్రతి హిందువుగా పుట్టిన ప్రతి బిడ్డకు అవసరం ఇది. ఒక్కసారి డెమోగ్రఫిక్స్ మారితే హిందువులే కాదు ముస్లింలు కూడా శాంతియుతంగా ఉండలేరు. మీరు బంగ్లాదేశ్ చూసుకోండి ఏం పరిస్థితి ఉంది, పాకిస్తాన్ చూసుకోండి ఏ పరిస్థితి ఉంది. హిందూ దేశంగా హిందువులు అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ హిందువులే కాదు ముస్లింలు కూడా శాంతియుతంగా ఉన్నారు. అది కేవలం హిందూ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. ఒకసారి జనాభా సంఖ్య మారిందా మనము శాంతియుతంగా ఉండము, వాళ్ళు కూడా ఉండలేరు, దేశం చేతికొస్తుంది. అందుకని శివాజీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోండి అన్న. ప్రతి ఇంటికో శివాజీ గండి. హిందూ రాష్ట్ర స్థాపనకై అందరూ పాటుపడండి. మేము చేయాల్సిన పని మేము చేస్తూ ఉన్నాము. ప్రతి ఇంటి నుంచి కూడా మనమందరం ఐక్యంగా ఉండి చాలా కష్టపడి
ఈ దేశంలో ఈ రాష్ట్రంలో హిందూ రాష్ట్ర స్థాపన కాషాయ రాజ్యం తెచ్చుకునే వరకు మనం నిద్రపోయేది లేదు. వీళ్ళకు ఒక మ్యాప్ ఉంటుంది, పొలిటికల్ మ్యాప్. వీళ్ళకంటే అర్థమైంది కదా వాళ్ళకు. నాకేం భయం లేదా చెప్పండి, చెప్తా తురుకోలేదు. వీళ్ళకు పొలిటికల్ మ్యాప్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మీరు చరిత్ర చూసుకుంటే, మీరు చిన్ననాటి రోజుల నుంచి గుర్తుకు తెచ్చుకుంటే, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా ఉండండి, నిజమని మీరే ఒప్పుకుంటారు. వాళ్ళ జనాభా 10 నుంచి 15% ఉన్నంత వరకు వాళ్ళది ఒకటి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ దారుల్ అమన్, అంటే ల్యాండ్ ఆఫ్ పీస్. అందులో ఇది సెక్యులర్ దేశము, హిందూ ముస్లిం భాయి భాయి, గంగా జమున తహజీబ్, మనం అందరం కలిసి ఉండాలి, మీ దేవుడు మా దేవుడు ఒక్కటే అని సూక్తులు చెప్తా ఉంటాం. ఇది మేము చిన్న ఉన్నప్పుడు 15-20 ఏళ్ల కింద ఈ పరిస్థితి ఉండే, ఈ స్టేజ్ ఉండే. ఒకసారి 17% దాటి 20%కి వస్తుందా? ఇప్పుడు రెండో స్టేజ్లో ఉన్నాము, జాగ్రత్త నవ్వకుండ్రి. రెండో స్టేజ్లో ఉన్నాము. ఇది ఏం స్టేజ్ అంటే సెకండ్ స్టేజ్. దారుల్ అమన్ పోయి దారుల్ హరబ్ వస్తుంది. ఈ సెకండ్ స్టేజ్ ఏముంటుందంటే ల్యాండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, కిరికిరి పెట్టే స్టేజ్ ఇది. ఇందులో ఏముంటుంది? లవ్ జిహాద్ వస్తుంది. లవ్ జిహాదులు మొదలవుతాయి, ఓటు జిహాదులు మొదలవుతాయి, కమ్యూనల్ రైట్స్ మొదలవుతాయి. రైట్స్ గురించి మాట్లాడతారు, హక్కుల గురించి మాట్లాడటం మొదలవుతుంది. మన విగ్రహాల దగ్గర పచ్చ జెండాలు వచ్చి మొదలవుతాయి. నేను చెప్తున్నది నిజం అవుతున్నా లేదా? చూస్తున్నా లేదా? కొంచెం మంచి